హరిహర సుతుడు అయ్యప్ప స్వామి వెలిసిన దివ్యమైన క్షేత్రం. అటు హరి ఇటు హరుడు. ఆ హరుడి తనయుడు అయ్యప్ప స్వామి. 3 దివ్యమైన క్షేత్రాలు ఒకే చోట. ఏమిటి ఆ క్షేత్రం? ఎక్కడ? అసలు ఆ క్షేత్రం ప్రత్యేకత ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగత్ నగర్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న శివాలయం లోపల ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే హరియు హరుడు పుత్రుడు. హరి అంటే విష్ణువు స్వరూపం, హరుడు అంటే శివస్వరూపం. అలాగే పుత్రుడైన అయ్యప్ప స్వామి దేవాలయం ఉండడం మన కరీంనగర్లో చాలా విశేషమైన దేవాలయంగా అందరూ చూస్తుంటారు. అదేవిధంగా మా దేవాలయంలో శివాలయంలో విశేషంగా గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ విశేష అభిషేకాలు అంటే లోపల ప్రవేశమే కానీ స్పర్శ దర్శనమే కావచ్చు, అలా విశేష అభిషేకాలు ఇంతకుముందు లేవు. అనిల్ గారు, మా చైర్మన్ గారైన అనిల్ స్వామి ఆధ్వర్యం లోపల అందరికీ బాగా జరగాలి అనే ఒక ఉద్దేశంతో మన శివరాత్రి నుండి స్పర్శ దర్శనంతో పాటు విశేష అభిషేకాలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలే కావచ్చు, అన్నపూజనే కావచ్చు, మన శనేశ్వర రోజున త్రయోదశి రోజున విశేషంగా తైలాభిషేకమే కావచ్చు, సంకష్టహర మహాగణపతి పూజలు, లలితా సహస్రనామ పారాయణలతో ఇవన్నీ విశేషంగా పూజలు జరుగుతుంటాయి. స్వామివారు అంటే మా చైర్మన్ గారు వచ్చినప్పటి నుండి ఎన్నో పనులు కార్యక్రమాలు అంటే అభివృద్ధి పనులు ఎంతగానో మంచి కొనసాగుతున్నాయి. కొంచెం నీట్గా ఉండడము, అన్నదానం విషయంలోనే కావచ్చు, ఇంకా ఎలాంటి విషయంలోనే కావచ్చు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయండి. శంకర జయంతి సందర్భంగా అంటే అక్షతృతీయ నుంచి 3వ రోజు శంకర జయంతి సందర్భంగా ఇక్కడ మన శివాలయంలో విశేషమైన కళ్యాణం జరపబడుతున్నది. ప్రతి సోమవారం రోజున ఇక్కడ విశేష అభిషేకాలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు విశేష అభిషేకాలు కూడా మహాశివరాత్రి రోజునే కావచ్చు, సోమవారం రోజు కావచ్చు, ఆరుద్ర నక్షత్రందే కావచ్చు, ఇట్లా విశేష అభిషేకాలు ఇక చేయబడుతున్నాయి. అందరూ ఈ దేవాలయం సందర్శన చేస్తూ వారి యొక్క అభిమతంగా వారి యొక్క భావాల పరంగా వారి యొక్క అభీష్ట పనులు ఇక్కడ విశేషంగా అతి త్వరగా జరుగుతున్న విశేషం ఇదే విశేషం అండి. అలాగే ఈ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మన శివాలయంలో ప్రత్యేకంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఉపాలయంలో బాలా త్రిపుర సుందరి స్వామి అమ్మవారిని ఇక్కడ స్థాపన చేయడం కూడా జరిగింది. ఇక్కడ విశేషంగా లలితా సహస్రనామము, సౌందర్య లహరి ప్రతి శుక్రవారం విశేష అభిషేకాలు ఇక్కడ జరుగుతున్నాయి. అందులో భక్తుల యొక్క కోరికలు అతి త్వరగా ఇక సాక్షాత్ అమ్మవారు ఉన్నదా అన్నట్టు భక్తుల భావన ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ కోరికలు కూడా ఎన్నో విధంగా ఇక్కడ తీరుతుంటాయి. శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో వెంకటేశ్వర దేవాలయము కొంగు బంగారంగా వెరసిల్లుతున్నది. కాబట్టి స్వామివారు అమ్మవార్లతో కూడిన దేవాలయం అనేది ప్రత్యేకత. ఇక్కడ 40 సంవత్సరాల దేవాలయం ఇది. దీనికి చాలా విశేషత ఉంటుంది. ఎందుకంటే అమ్మవార్లతో కూడిన దేవాలయం ఎక్కడ ఉండదు. స్వామివారు మూల విరాట్ ఒక్కడు ఉండి పక్కన అమ్మవార్లు ఉంటారు. కాబట్టి స్వామివారి యొక్క విశేషత అంత ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమంలో వైకుంఠ ఏకాదశి ఒకటి చేస్తాము. ధనుర్మాస వ్రతము అనేది నెల రోజులు కార్యక్రమం చేస్తాము. శ్రావణ మాసంలో స్వామివారికి విశేషమైన అలంకరణ ఉంటుంది, ధనుర్మాసంలో అలంకరణ ఉంటుంది. అట్నే పక్కన ఉన్న దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం కూడా స్వామివారికి మంగళవారం రోజు విశేషంగా పూజ జరుగుతుంది. స్వామివారికి శుక్రవారం రోజు మాత్రం ఇక్కడ స్వామివారికి మూల విరాట్కు అభిషేకం చేయబడుతుంది. మిగతా రోజులలో
చిన్న విగ్రహాలకు మాత్రమే చేస్తాము కాబట్టి అది ప్రాముఖ్యత. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఏకాదశి రోజు స్వామివారికి విశేషమైన అలంకరణ ఉంటుంది కాబట్టి స్వామివారు చాలా ప్రాముఖ్యమైనవి. భగత్ నగర్ జెడ్పీ క్వార్టర్ సమీపంలో నెలకొన్న ఈ హరిహర సుత అయ్యప్ప ఆలయ క్షేత్రం 1995 సంవత్సరంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగింది. అయితే స్వయం ప్రతిపత్తితో ఇన్ని సంవత్సరాలు కొనసాగిన ఈ ఆలయం ఎలా ఉంది, ఈ ప్రస్తుతం దేవాదాయ శాఖలో గత కొన్ని సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖలో విలీనమైన తర్వాత ఎలా కొనసాగుతుంది? మనతో పాటు ఆలయ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. అంటే ఈ ఆలయానికి సంబంధించి ప్రధానంగా అంటే గతంలో ఒక దాదాపు 30 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగింది. అంటే ఇక్కడ కేవలం అయ్యప్ప హరిహర సుత ఆలయం కాకుండా 4 ఆలయాలు కూడా ఉన్నాయి కదా. అంటే గతంలో స్వయం ప్రతిపత్తితో కొనసాగిన ఆలయం ఎప్పుడు అసలు ఈ దేవాదాయ శాఖలో విలీనమయ్యింది? అసలు ఈ ఆలయానికి సంబంధించిన అభివృద్ధి ఎట్లా కొనసాగుతుంది? ఈ దేవాలయాలు దాదాపుగా 18 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖలో విలీనమైంది. అంతకుముందు భక్తుల ద్వారా ట్రస్ట్ ద్వారా కొనసాగింది. అప్పటి నుండి కూడా భక్తులుగా ఉన్న నేను 35 సంవత్సరాల నుంచి అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నా. ఈ దేవాలయం నిర్మాణానికంటే ముందు నుంచి భక్తునిగా ఉన్నా. సరే అదృష్టవశాత్తు 18 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జడ్బీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకున్నారు. దేవాదాయ శాఖ తీసుకున్న తర్వాత చాలా మార్పులు వచ్చినాయి, అభివృద్ధి జరిగింది. దానికి అనుగుణంగానే 18 సంవత్సరాల నుంచి ఈ దేవాలయాలకు ఎటువంటి కమిటీ లేదు. కొన్ని కారణాల వల్ల కమిటీ రాలేదు. మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి మాకున్న అనుబంధానికి మేము వెళ్ళి ఇట్లా దేవాలయం ఈ విధంగా ఉంది. చాలా కరీంనగర్లో పట్టణంలో పెద్ద దేవాలయం ఇది. ఎకరం 18 గుంటాలలో ఈ దేవాలయం ఉన్నది. మరి దీనికి ఇప్పటివరకు కమిటీ లేదు, అభివృద్ధి కొంత కుంటుపడుతుంది. దేవాదాయ శాఖ ఒకరు ఒంటికాలి నడకన నడుస్తున్నట్టుగా ఉంది. వారికి కూడా ఒక కమిటీ ఇచ్చినట్టయితే ఇంకా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని వారిని మేము రిక్వెస్ట్ చేయగా వారు తక్షణమే స్పందించి ఎందుకు లేదు 18 సంవత్సరాల నుంచి అని వారు వివరణ కోరి దానికి సంబంధించిన విషయాలన్నీ సేకరించి వారి కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. గౌరవ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ గారు మరి మమ్మల్ని కమిటీగా పెట్టి మా ధర్మకర్తలు మేము చైర్మన్గా నియమించినారు. మేము జనవరి 2వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేవాలయంలో దాదాపుగా సుమారుగా 10 నుండి 12 లక్షల వరకు దాతల ద్వారా మేము చేయించడం జరిగింది. ప్రధానంగా ఈ మీరు అధికారం చేపట్టేదారంటే ఈ చైర్మన్గా కొనసాగక ముందు ఆలయ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఆలయానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? నేను చైర్మన్గా కాకముందు కూడా ఆలయ పరిస్థితులు బాగానే ఉండే, పూజ కార్యక్రమాలు కానివ్వండి ఏవి కానివ్వండి అన్నీ సజావుగానే సాగినాయి. కానీ సరి అయిన రీతిలో లేవు అనేది మా అభిప్రాయం ఉండే. మేము వచ్చిన తర్వాత నా గతం అనుబంధం గుడితో ఉన్నది కాబట్టి నేను చైర్మన్ అయిన తర్వాత చాలా దేవాలయాల్లో మార్పులు తీసుకురావడం జరిగింది. పూజా విధానాలు కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, పరిసరాలలో కావచ్చు, అన్ని విషయాలలో దీన్ని కొంత మార్పు తీసుకొచ్చి ప్రతి దాంట్లో ఈవో గారి సహాయం తీసుకుంటూ వారి సలహాలు తీసుకుంటూ వారి సూచనల మేరకు అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. మీరు భక్తులను అడిగినా మీకు ఇటువంటి సమాచారం దొరుకుతుంది. 100% అప్పటికిప్పటికీ తేడా బాగా ఉంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అభివృద్ధి కార్యక్రమం అంటే శివరాత్రి ముందు మన దగ్గర శివాలయం ఉంది. ఇందులోనే హరిహర క్షేత్రంలో 4 ఆలయాలలో భాగంగా శివాలయం కూడా ఉంది. ఆ శివాలయం దాదాపు 20-25 సంవత్సరాలు అయితే స్థాపించి దానికి ఎక్కడ శివాలయంలో గర్భాలయ ప్రవేశం ఉంటుంది. దురదృష్టవశాత్తు మన దేవాలయంలో గర్భాలయ ప్రవేశం లేకుండే చాలామంది భక్తులు మేము చైర్మన్ అయిన తర్వాత అందరు వాళ్ళ అభిప్రాయాలు మాకు వ్యక్తిగతంగా కలిసి చెప్పడం జరిగింది. ఈ దేవాలయంలో ఎందుకు లేదు గర్భాలయం? అన్ని శివాలయాల్లో ఉంది, కాశీలో ఉంది, వేములవాడలో ఉంది, కాళేశ్వరంలో ఉంది, ఇక్కడ ఎందుకు లేదు అన్నప్పుడు మేము ఏవారిని సంప్రదిస్తే కొంతమంది పండితులను విచారించడం. ఎందుకంటే ఇది దేవాలయ కార్యక్రమం కాబట్టి మన సొంత నిర్ణయం తీసుకోలేము. సో కొంతమంది పండితులను, వేద పండితులను అడిగి వాళ్ళను విచారించగా తెలుసుకోగా ఖచ్చితంగా శివుడు అభిషేక ప్రియుడు, ఖచ్చితంగా అభిషేకాలు ఉండాలి, గర్భాలయ ప్రవేశం ఉండాలి, సాంప్రదాయ దుస్తులతో కొన్ని నిబంధనలతో కూడిన గర్భాలయ ప్రవేశం ఉండాలి అన్నప్పుడు ఆ అర్చకులు, శివాలయం అర్చకులను కూడా పిలిచి వారితోని చర్చలు జరిపి ఈవో గారు, మేము, మా ధర్మకర్తలు అందరం కలిసి దాన్ని శివరాత్రి నుండి గర్భాలయ ప్రవేశం చేయడం అన్నది మా కమిటీ అది చేయించడం అన్నది మేము అదృష్టంగా భావిస్తున్నాం, ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈరోజు భక్తులు కూడా చాలామంది భక్తులు వచ్చి గర్భాలయ ప్రవేశం చేసుకొని అభిషేకాలు చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. వచ్చి ప్రతి కలిసి మాకు కృతజ్ఞతలు చెప్పిపోతున్నారు, ఇంత మంచి కార్యక్రమం మీరు చేపట్టినని. అదేవిధంగా శివరాత్రి రోజు దాదాపు శివరాత్రి ఉదయం నుండి తెల్లవారి ఉదయం వరకు మేము పూజా కార్యక్రమం, వివిధ రకాల పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం 5 నుంచి 8 వేల మంది భక్తులు వచ్చేవారు. అంటే ప్రచారం తక్కువగా ఉండేది.
దేవాదాయ శాఖ వాళ్ళకి ఎన్నో దేవాలయాలు ఉంటాయి కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఒకటే గుడి మీద దృష్టి పెట్టడం అనేది కొంచెం ఇబ్బందికరమే. దాంతో పూజారులు కూడా ఎక్కువ ప్రచారం చేయలేకపోయారు. మేము కమిటీ అయిన తర్వాత విపరీతంగా మీ ద్వారా, మీడియా ద్వారా, పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేసి దాదాపు 25,000 మంది భక్తులు పాల్గొనే విధంగా మేము ఈ కృషి చేయడం జరిగింది. అందులో భాగంగానే శివరాత్రి కోసం అక్కడ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది, సీసీ వర్క్ ఏర్పాటు చేయడం జరిగింది, తెల్లవార్లు భక్తులకు పాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఈ దేవాలయంలో దైవ కార్యక్రమాలతో పాటుగా మేము కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక్కడ కావలసినంత ప్రదేశం ఉంది, ఖాళీ ప్రదేశం. దేవాదాయ కార్యక్రమాలు అవుతున్నాయి కానీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి ప్లేస్ లేదు. ఆ ప్లేస్ను మా ఈవో గారిని సంప్రదించినప్పుడు ఇక్కడ ఒక చిన్న కళ్యాణ మండపం వేసుకునే అవకాశం ఉంది మనకు. సీతారామ కళ్యాణం ఎప్పుడు సీతారాముల కళ్యాణం అదే వేదిక మీద అవుతుంది. స్వామి మరి ఇట్లా చేద్దామన్నప్పుడు వారు వెంటనే స్పందించారు. ఈవో గారు కూడా మంచి కార్యక్రమం చేద్దామంటే మేము దేవాలయ కార్యక్రమాలతో పాటు దైవ కార్యక్రమాలతో పాటు కొంత సామాజిక సేవ అవసరమన్న దృక్పథంతో ఒక మంచి ఆలోచనతోటి ఎవరేమనుకున్నా ఒక మంచి ఆలోచనతోని ఆ సీతారామ కళ్యాణ వేదికను ఒక నామకరణం చేసుకొని అందరం కలిసి ఆ కళ్యాణ వేదికను చేస్తున్నాము. దాదాపు ఒక 7 లక్షల రూపాయలతో గ్రానైట్ పనులు నడుస్తున్నవి. తర్వాత కూడా షెడ్ వేసుకుంటాము. దాని కాన్సెప్ట్ ఏంటంటే దీంతో పాటుగా ఈ దేవాలయం అంటేనే పార్టీలకు అతీతంగా ఉండేటువంటి ఒక మంచి నిలయం ఇది. దేవాలయానికి వస్తే ఒక ప్రశాంతమైన వాతావరణం, సమస్యలు ఉంటే కూడా తగ్గించుకోవడం కోసం దేవాలయాలకు వస్తాం విశేషంగా. ఇందులో దాదాపుగా అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం దాతల ద్వారా. ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. మన అదృష్టం కొద్దీ బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. మరి వీళ్ళు ముగ్గురు కూడా ఈ దేవాలయం మీద దృష్టి పెట్టి ఇంకా కొంచెం మాకు టాయిలెట్స్ ప్రాబ్లం ఉంది, దాతలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా మాకు ఏమైనా సాయం చేసినట్టయితే మేము ఇంకా ముందుకు పోతాం. దేవాదాయ శాఖను వారిని కలుపుకొని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే భక్తులకు ఇది ఒక సుందరీకరణమైన దేవాలయంగా చేసే ఆలోచనలో కాబట్టి ఆ ప్రజాప్రతినిధులు వారు కూడా దీనికి సహకరించాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. అంతేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరొకసారి మీ ద్వారా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కమిటీ లేదు, కమిటీ వచ్చిన తర్వాత విపరీతమైన అభివృద్ధి జరిగింది. మీరు ఇక్కడ పరిసరాలను చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. వారికి మా కమిటీ తరఫున, దేవాదాయ శాఖ తరఫున, దేవాలయం తరఫున గౌరవ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అంటే మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ ఆలయానికి సంబంధించి అసలు ఇక్కడ ఆలయం ఎప్పుడు వెలిసింది, ప్రధానంగా ఉన్న ఆలయాలని ఉపాలయాలని, అంటే దీనికి సంబంధించి ఈ ఆలయంలో ఎట్లాంటి అంటే భక్తుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, అంటే ప్రధానంగా హరిహర క్షేత్రం ఏదైతే అయ్యప్ప మాలధారణ స్వాములు పెద్ద ఎత్తున కూడా ఈ ఆలయానికి సీజన్లో చేరుకుంటుంటారు, అంటే రాబడి ఎట్లా ఉంటుంది ఆలయానికి సంబంధించి? శ్రీ స్వామి శరణమయ్యప్ప. మన శ్రీ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో మనకు 10 ఉపాలయాల వరకు ఉన్నాయి. మెయిన్గా స్వామివారు మనకు అయ్యప్ప స్వామి దేవాలయం, అలాగే శివాలయము, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, వాటితో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి, మన అమ్మవారు, అలాగే మన నాగదేవత విగ్రహాలు మొదలైన సుమారు 10 ఉపాలయాల వరకు ఉన్నాయి. ఇది మన దేవాదాయ శాఖలకు సుమారు 17-18 సంవత్సరాల కింద తీసుకోవడం జరిగింది. మధ్యలో కూడా జిల్లా పరిషత్ వాళ్ళు కొద్ది రోజులు నిర్వహణ చేయడం జరిగింది. మనం అప్పటి నుంచి దేవాలయంను ప్రతిరోజు అంటే ఒక దీక్ష సమయమనే కాకుండా ప్రతిరోజు కూడా భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. అలాగే దేవాలయం కూడాను దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ స్వామిని అది వేడుకునే అంటే ఇక్కడ ఏదైతే ఒక విశ్వాసం భక్తులకు ఇక్కడికి వచ్చి మొక్కుంటే తప్పనిసరి వారి కోరిక నెరవేరుతుందనే నమ్మకం ఉంది. దానితోని ప్రతి నిత్యం దినదినం భక్తులు పెరుగుతూ ఉన్నారు. మనకు ఈ మధ్య కాలంలో అంటే మనకు జనవరి 2 తారీఖు నాడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేకించి కమిటీ దేవాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడడం. స్వామి నమస్కారం. అంటే ఆలయానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఎప్పుడు ఆలయం ఇక్కడ వెలిసింది, అంటే మూల విరాట్ ఏదైతే ఆ అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు కొనసాగింది, భక్తులు అధిక సంఖ్య అంటే ఎప్పుడు సీజన్ అంటూ ఎట్లా ఉంటుంది, ఆ భక్తుల నుండి ఎలా రెస్పాన్స్ వస్తుంది? స్వామి శరణమయ్యప్ప 1995లో దేవాలయం వెలిసిందండి. కోరిన కోరికలు తీర్చే కల్ప వృక్షంగా విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి. ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్ కార్తీక పౌర్ణమి నుంచి మకర సంక్రాంతి వరకు ఇక్కడ దీక్షాకాలం జరుగుతుందండి. గర్భధోమాలు, స్వామివారి విశేష అభిషేకాలు, అన్నదానం, సాయంత్రం పడి పూజలు, అల్పాహారం జరుగుతుందండి. ఇక్కడ స్వామివారికి కేరళ పద్ధతిగా అంటే కేరళలో జరిగే ఉత్సవాలు ఓణము, విషు,
మండల పూజ, మకర సంక్రాంతి అటువంటి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయండి. అట్లే గత 20 సంవత్సరాల నుండి స్వామివారి నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం కూడా ఇక్కడ నిర్మిస్తామండి. చాలా వరకు ప్రసాదాల విషయాల్లో చాలా వరకు వచ్చారు. మా అనిల్ గౌడ్ గారు అంటే చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదాన్ని పెంచండి, ఎందుకంటే ఏ భక్తునైనా కామెంట్ చేయొద్దు, మంచి అభివృద్ధి జరగాలి, వచ్చిన భక్తుల్ని ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళ ప్రసాదాల విషయంలో కానీ తీర్థ ప్రసాదాల విషయంలో కానీ ఎటువంటిది ఏం జరగదని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆలయ అర్చకులకు కూడా తను సూచన చేశారు, మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసినా మేము ముందర ఉండి మీరు నడిపిస్తాము, మీరు ఎటువంటి టెన్షన్ పడకండి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మాకు చెప్పండి, మీ పనసల విషయాలు ఎవరైనా వచ్చి భక్తులు మిమ్మల్ని ఏమన్నా అన్నా కూడా ఎట్లా చేద్దాం కార్యక్రమాలు, ముందరికి వెళ్ళి కార్యక్రమాలు చేద్దామని మాకు చేయూతనిచ్చాను. యువో గారు కానీ ధర్మకర్తల మండలి మా అనిల్ గౌడ్ చైర్మన్ గారు కానీ మాకు చాలా సపోర్ట్గా ఉన్నానండి. ఇట్లా ఎప్పటికీ వాళ్ళకు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఇట్లే ఉన్నతమైన తాళాలు ఇవ్వాలని మాకు ఒక కోరిక. భక్తి మార్గంలో కరీంనగర్ జిల్లా ప్రజల్ని అలరించడానికి మన గత 30 సంవత్సరాలుగా హరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి నేను పూజారిగా ఇక్కడ చేస్తున్నాను. దీంట్లో భాగంగా కేరళకు సంబంధించిన ఉత్సవాలని నిర్విఘ్నంగా జరుపుకోవడం, విషు కానీ ఓనం కార్తీక పౌర్ణమి నుంచి మొదలుకొని దీక్ష సమాప్తి వరకు సంక్రమణ పూజ, మండల పూజ మహోత్సవాలు మన ప్రాంతీయ ఆచార ప్రకారంగా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా ఏమైనా విషయాలలో కొద్దిగా వెనక ముందు పండుగల విషయంలో తేడా వస్తే అక్కడికి సంబంధించిన మన మిత్రులని, కేరళ మిత్రులను సంప్రదించుకొని మేము నివృత్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. నా పేరు ఆనందరెడ్డి. మేము ఈ టెంపుల్కు, అయ్యప్ప స్వామి టెంపుల్కు 25 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా భక్తుని నేను, ప్లస్ మండల మన కమిటీ మెంబర్ను. ప్లస్ రెండవది ఏంటిదంటే ఇంతకుముందు ఉన్నటువంటి డెవలప్ కంటే ఇప్పుడు చాలా అంటే కమిటీ ఏర్పడిన తర్వాత చాలా డెవలప్మెంట్ మాత్రం అన్ని గుళ్ళల్లో 3 గుళ్ళల్లో డెవలప్మెంట్ అయితే చాలా బాగా విశేషంగా జరుగుతున్నది. ఇటు రాజరాజేశ్వర స్వామి, అటు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, హరిహర సుతుడు అయ్యప్ప స్వామి, అటు అంజన్న దర్శనం, ఈ ఆలయాలన్నీ కూడా ఒకే చోటు భగత్ నగర్లోని ఆలయాల్లో హరిహర సుతుని ఆలయంలో 4 ఆలయాలతో పాటు ఉప ఆలయాలు కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలివచ్చి ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ ప్రతీతి. అంటే భగత్ నగర్ ఆలయంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తులు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని ఇప్పటికే ఆలయ కమిటీ కూడా సూచిస్తుంది. కెమెరా పర్సన్ శ్రవంతో శ్రీకాంత్, శ్రీధర్ టీవీ, కరీంనగర్.